వెల్కమ్ టు న్యూస్ అడ్డా. చేరికలపైనే దృష్టి బలం లేదా? మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వివిధ పార్టీల నేతలు చేరికలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. చేరికలను ఓటర్లుగా మార్చుకునే ఎత్తుగడతో వివిధ పార్టీల నుంచి విరివిగా వలసలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఈ ఒరవడిని అవలంబిస్తున్నాయి. వివిధ మున్సిపాలిటీ పరిధిలో ద్వితీయ శ్రేణి నాయకులను చేరదీయడం ద్వారా ఎన్నికల్లో తమ బలం పెంచుకునేందుకు ముఖ్య నాయకులు ఆరాటపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో వార్డులను కైవసం చేసుకునేందుకు వివిధ పార్టీల నాయకులు అన్ని దారులు వెతుక్కుంటున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. వార్డుల వారీగా కొందరు చోటామోటా నాయకులను ఎంపిక చేసుకున్నట్లు అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే బాధ్యతలను వారికి అప్పగిస్తున్నారు. దీంతో వార్డుల వారీగా నాయకులు డిమాండ్ చేసినంత ఇవ్వక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతానికి వార్డుల వారీగా దావత్లు ప్రారంభం కాగా ఎన్నికలకు ఒక రోజు ముందు పెద్ద మొత్తంలో నగదు, మద్యం పంపిణీకి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటికో క్వార్టర్ బాటిల్ చొప్పున మద్యం పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం కాగా గ్రూపుల వారీగా సభ్యులు కోరే సామాగ్రి ఇవ్వడానికి అభ్యర్థులు అంగీకరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద మొత్తంలో డబ్బులు పంపిణీ తెరలేచినట్లు తెలుస్తోంది. కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థులు కొన్ని చోట్ల 30 లక్షల నుంచి 50 లక్షల వరకు వేచించేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ద్వితీయ స్థాయి నాయకులకు నిత్యం దావత్లు ఏర్పాటు చేయడంతో పాటు ఓటర్లకు అందజేసేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు మద్దతిస్తున్న అభ్యర్థులు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలను అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్లు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ మద్దతునిస్తున్న అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆయా పార్టీల ముఖ్య నేతలు సైతం డబ్బులు వెదజల్లడానికి ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీలైనన్ని వార్డులను తమ ఖాతాల్లో వేసుకోవడానికి ప్రధాన పార్టీల నేతలు అలుపెరగని విధంగా కృషి చేస్తున్నారు.